హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అవుతున్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో ప్రజెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే నేను ఈ వీడియో షూట్ చేసేది వచ్చేసి 23/11/2025 పొద్దున్నే 9 గంటలకైతే వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. అయితే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు రోడ్డు కనిపిస్తుంది కదండి. ఇది మనకు సీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఫేజ్ 2 లో భాగంగా నిర్మించిన రోడ్ అండి. ప్రజెంట్ మనకు ఫేజ్ 2 లో భాగంగా 4 కిలోమీటర్ రోడ్డు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి ఏ స్టేటస్ లో ఉందో రోడ్ అయితే. చూడండి ఎలా ఉందో. మీరు గత వీక్ వీడియో చూసుకుంటే అప్పటికి ఎంత చేంజ్ వచ్చిందో చూడండి. ఆల్మోస్ట్ అప్పుడైతే మనకు జస్ట్ కింద ఈ యొక్క గ్రావిల్ అయి పోసుకున్నారు, తర్వాత కంకర, తర్వాత ఈ స్టేజ్ గా తీసుకుని వచ్చేసారండి. ఇది మనకు సీడ్ యాక్సెస్ రోడ్ లో ఫేజ్ 2 లో భాగంగా నిర్మిస్తున్న 4 కిలోమీటర్ల రోడ్ అనమాట. ఇది మనకు వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు అయితే ఉంటుందండి. దానికి సంబంధించి దాదాపు ఒక 2 కిలోమీటర్స్ వర్క్స్ అయితే ఇదే స్టేజ్ లో అయితే కంప్లీట్ అయిపోయింది. చెప్పాలంటే ఇంకా రోడ్డు కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఆ స్టేజ్ కి అయితే వచ్చేసిందండి. ఇది మనకు స్టేజ్ 2. అలాగే స్టేజ్ 1 లో మనకు సీడ్ యాక్సెస్ రోడ్ లో దాదాపుగా 14 కిలోమీటర్ల వరకు అయితే జరిగిందండి. అది దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు అయితే జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు ఫేజ్ 2 లో భాగంగా అయితే రోడ్ అయితే నిర్మిస్తున్నారండి. చూడండి ఎలా కంప్లీట్ అయిపోయింది. అసలు గత వీక్ లో చూసుకుంటే మీరు జస్ట్ ఇక్కడ మట్టి పోసుకున్నారు. ఈ యొక్క గ్రావిల్ ఉంది ఇక్కడ కింద, ఆ మట్టిని అయితే తోలైతే పెట్టుకొని మొత్తం చదునైతే చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఇక్కడ చూడండి, అదే ఇతను 1 వీక్ లోనే 2 లేయర్లుగా కింద కాంకర అవన్నీ పోసుకొని నీట్ గా రోడ్ రోల్ తొక్కిచ్చి తర్వాత ఈ స్టేజ్ కి అయితే తీసుకొని వచ్చేసారండి. ఇంకా దీని మీద తారు పోస్తే రోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ స్టేజ్ లో అయితే ఉంది. అలాగే మనకు సైడ్స్ కూడా చూసుకోవచ్చు మీరు. ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ప్రజెంట్ కిందంతా కూడా పీసీసీ పోసుకొని అదే ప్రైమరీ కాంక్రీట్ అవన్నీ కూడా పోసుకొని పైన ఐరన్ రాడ్ బెండింగ్ అవన్నీ కూడా చేసి అయితే పెట్టుకున్నారు. దానికి 2 వైపులా దిమ్మల్లా కట్టి పైన స్లాబ్ అయితే పోస్తారండి. అప్పుడైతే మనకు కంప్లీట్ అయిపోతుంది. లైన్ గా చూడండి, ఇదంతా కూడా మనకు లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా జరుగుతూనే ఉంది చూడండి. అలాగే మీరు ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ పక్కన ఇది కొత్త రోడ్ అండి, N3 రోడ్. ఇది N3 రోడ్డు సంబంధించిన వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గానే జరుగుతుందండి. చూడండి అసలు ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ మొత్తం కూడా రోడ్డు వెడల్పు అదని కూడా నీట్ గా చేసుకొని ఈ యొక్క గ్రావిల్ ఎర్రమట్టి అవన్నీ కూడా నీట్ గా అయితే పోసుకోవడం జరుగుతుంది. ఎంత ఆ బోర్డు కూడా మనకు ఈ యొక్క N3 రోడ్డుకి సంబంధించిన బోర్డు అండి. అది మనకు అది కూడా దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు అయితే జరుగుతుంది. అది పెనుమాక నుంచి నవలూరు వరకు అయితే ఈ యొక్క రోడ్డుకి సంబంధించిన N3 రోడ్డుకి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. అయితే ఉన్నాము. ఇక్కడ మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉంది కదా, ఇది వెంకటపాలెం దగ్గర ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకు ఫేజ్ 2 లో భాగంగా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ని అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుంచి మనకు 4 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుందండి. ఉండవల్లి వరకు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి వెంకటపాలెం నుంచి. దీనికి సంబంధించి చూడండి స్టేటస్ అంతా కూడా ఎలా చేంజ్ అయిపోయిందో. గత వీక్ ఈ వీక్ అసలు చాలా చేంజెస్ వచ్చేసాయండి. మీరు గత వీక్ వీడియో చూస్తుంటే ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ తో పాటు అన్ని జరిగిపోతూ ఉన్నాయి. అలాగే మనకు ఈ యొక్క ఫేజ్ 1 లో నిర్మించారు కదా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ని. ఇందులో కూడా రకరకాల చెట్లు, రకరకాల పూల చెట్లతో చాలా రోడ్డు కూడా చాలా అందంగా ఉంటుందండి. చూడండి ఎలా ఉందో. మీరు అక్కడ చూసారు కదండి, నీట్ గా అన్ని చేసి పెట్టుకున్నారు కదా. ఇది మనకు N4 రోడ్ అండి. ఇది N4 రోడ్ అనమాట. ఇది ఎగ్జాక్ట్ గా మనకు వెంకటపాలెం అనే ఊరు దగ్గరే ఉంటుంది. ఇందాక మీకు చూపించింది ఫేజ్ 2 మంతెన సత్యనారాయణ. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి అక్కడ డిస్టెన్స్. ఇది వెంకటపాలెం డైరెక్ట్, ఇది వెంకటపాలెం ఊరు. ఇక్కడ నుంచి మనకు N4 రోడ్ అనమాట. దానికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుంది చూడండి సైడ్ అంతా. ఇదంతా కూడా మనకు జంక్షన్ వస్తుందండి, N3 N4 జంక్షన్. ఇది సారీ E3 N4 జంక్షన్ అండి. ప్రజెంట్ దానికి సంబంధించి వర్క్ చూడండి ఏ స్టేటస్ లో ఉందో. మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయితే నీట్ గా చదునుగా చేసుకుని ఒక లెవెల్ గా తీసుకుని వచ్చున్నారు. అలాగే మనకు మీకు గత ఒక 20 డేస్ బ్యాక్ వీడియో అయితే పెట్టానండి. అందులో మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు సైడ్ అంతా కూడా పగిలిడు అవన్నీ ఉన్నా కూడా ఒక లేయర్ గా అయితే తీసేయడం జరుగుతుంది. ప్రజెంట్ దానికి సంబంధించి వర్క్ అయితే జరుగుతుందండి. ఇది చూసారు కదండి, ఇదంతా కూడా ఇప్పుడు చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఇదంతా సైడ్ లో సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన పగుళ్ళు అవన్నీ కూడా వచ్చేస్తున్నాయండి. అవన్నీ దాంతో పాటు ఏంటంటే దిమ్మలు ఇక్కడ ఒక లేయర్ వరకు తీసేశారు అనమాట. ప్రజెంట్ ఇప్పుడు దానికి సంబంధించి ఈ కంకర్లు అవన్నీ కూడా పోసుకొని ఒక లెవెల్ గా తీసుకుని వచ్చినారు. అలాగే మనకు అక్కడ క్లీన్ చేస్తున్నారు చూడండి. అక్కడంతా కూడా ఈ యొక్క వాటర్ పైప్స్ వర్క్స్, అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్, డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయిపోయి అదంతా కూడా మనకు వాకింగ్ ట్రాక్ అయితే వస్తుందండి అటు సైడ్. దానికి సంబంధించి వర్క్ జరుగుతున్నాయి చూడండి. మనకు ఎదురు కనిపించేది వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది మొత్తం ఇప్పుడు అటు సైడ్ అంతా కూడా నీట్ గా చేస్తుందండి. అలా చూడండి, అసలు ఈరోజు సండే అయినా కూడా వర్క్ ఆగడం లేదండి, వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి.
ఇక్కడ పైప్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ అండి. ఇదంతా కూడా మనకు సీడ్ యాక్సెస్ రోడ్ సైడ్ అంతా వస్తుంది. దానికి సంబంధించి మొత్తం క్లీనింగ్ చేసుకొని ప్రజెంట్ ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా కూడా ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ తో పాటు ఈ యొక్క వాటర్ సంబంధించిన పైప్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. అది ఇవి వాటర్ పైప్స్ అండి. మనకి ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్ సైడ్ అక్కడక్కడ వాటర్ పైప్స్ వర్క్స్ అయితే ఆగి ఉన్నాయి. దానికి సంబంధించి వాటర్ పైప్స్ అయితే ప్రజెంట్ అయితే వేసుకుంటూ అయితే రావడం జరుగుతుందండి. ప్రజెంట్ అక్కడ క్రెయిన్ ఉంచండి. వాటి సహాయం ఏంటంటే వీటిలన్నింటి కూడా ఆ కిందకైతే దించుకుంటారు. ఆ విధంగా ప్రజెంట్ అక్కడ వేస్తున్నారు చూడండి వాటర్ పైప్స్. ఆ విధంగా అయితే వేసుకుంటూ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఒకవైపు ఏంటంటే ఈ యొక్క వాటర్ పైప్స్ అయితే వేసుకుంటూ వచ్చేస్తుంటారు. దానికి సంబంధించిన వర్క్స్ అలాగే ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఆల్మోస్ట్ ఇవైతే కంప్లీట్ అయిపోవడానికి అయితే వచ్చాయి. ఇక్కడ మీరు పెంచింగ్లు చూస్తున్నారు కదండి, క్లోజర్ షెల్టర్స్ లాగా. ఇవన్నీ కూడా మనకు బ్యాంక్స్ సంబంధించి మొత్తం కూడా అన్ని బ్యాంక్స్ కూడా ఒకే దగ్గర ఉండబోతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ప్రజెంట్ ఏంటంటే ఇది లాస్ట్ మంత్ 28th అయితే ఓపెనింగ్ భూమి పూజ ఉండాలండి. కాకపోతే ఏంటంటే మధ్యలో ఆ తుఫాన్ అనేది రావడం జరిగింది. తర్వాత పోస్ట్ పోన్ అయితే చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటారో తెలియదండి. ఎందుకంటే మొత్తం సెంట్రల్ మినిస్టర్స్ సీఎం గారు అందరు కూడా రావాలి కాబట్టి అది అయితే ఫిక్స్ చేసుకుంటారు. అలాగే మీరు గత వీక్ చూసుకుంటే మనకు ఈ యొక్క వాటర్ పైప్స్ వర్క్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయండి. ఒక 10 days బ్యాక్ అది ఇవంతా కూడా కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోన్నారు చూడండి. అంతా కూడా వాటర్ పైప్స్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. ప్రజెంట్ ఏంటంటే అక్కడ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా అప్పుడు ఇవన్నీ కడుతున్నారు. ఇవి కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ ఏంటంటే అక్కడ వాటర్ పట్టుకుంటా మ్యాన్ హోల్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారండి. అక్కడ చూడండి, అక్కడైతే వర్క్ చేస్తున్నారు. మ్యాన్ హోల్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇవి కూడా మనకు ఈ యొక్క బ్యాంక్స్ సంబంధించి ఎవరి బ్యాంక్ సంబంధించి వాళ్ళైతే ఈ యొక్క క్లోజర్ పెంచింగ్స్ అయితే నిర్మించుకున్నారండి. మొత్తం కూడా ఎస్బీఐది, అలాగే మనకి ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని కూడా బ్యాంక్స్ అన్ని కూడా ఇక్కడే రాబోతున్నాయండి. ఇది ఉత్తరాయణపాలెం అనుకుంటాను ఇది ప్రజెంట్. అయితే ఇది రోడ్డు కూడా N9 N10 రోడ్డు మధ్యలోనే ఈ యొక్క బ్యాంక్ సంబంధించి అయితే ఉండబోతుందండి. ఇక్కడ చూస్తున్నారు అది ప్రజెంట్ ఏంటంటే లోడ్ అయితే వచ్చింది. ఒక కొత్త పైప్స్ అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ అయితే లోడ్ అయితే వచ్చిందండి. అవన్నీ కూడా ఈ క్రెయిన్ సహాయంతో అయితే దించుకుంటున్నారు. ముందర ఒక 3 లారీలు అయితే ఉన్నాయి. దానిలో అయితే మనకి యొక్క పైప్ సంబంధించి అయితే వచ్చినాయి కొత్త పైప్స్. అవన్నీ కూడా దించుకోవడం అయితే జరుగుతుంది. ఇవన్నీ అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ ఇవి. ఇక్కడ మనకు ఈ యొక్క సీడ్ మనకి ఇది పక్కన కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ సంబంధించిన హాల్స్ అండి. అవి మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్స్ అవి. దాని పక్కనే మనకు హోటల్ సంబంధించి అయితే రాబోతుంది కదా, వరుణ్ గ్రూప్ సంబంధించిన హోటల్ అయితే రాబోతుంది. దానికి సంబంధించి ప్రజెంట్ సాయిల్ టెస్ట్ అయితే చేస్తున్నారు చూడండి. అక్కడ దానికి సంబంధించి ప్రజెంట్ సాయిల్ టెస్ట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇది మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ అండి. అంటే చాలా మంది ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఓపెన్ అయిన కాబట్టి చాలా మంది కామెంట్స్ అయితే అడుగుతున్నారండి, అన్న ప్రజెంట్ ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గర ఎలా ఉంది, ఓపెన్ అయితే అయింది కదా, అక్కడ సిచ్యువేషన్ కొంచెం చూపించని. ప్రజెంట్ ఇది ఏపీసీఆర్డీ బిల్డింగ్ అండి. ఇది ఎప్పుడైతే ఓపెన్ అయిందో దాదాపుగా దీనికి సంబంధించి అంటే చిన్న టిఫిన్ షాప్స్ కానీ చిన్న కొట్లు, టీ షాప్స్ ఇవన్నీ కూడా దాదాపు ఒక 10 షాప్స్ అయితే వచ్చినాయండి. చిన్న బండ్లు లాగా అయితే పెట్టుకున్నారు. ప్రజెంట్ ఈరోజు సండే కాబట్టి వర్కింగ్ డే లేదు కాబట్టి చాలా షాప్స్ అయితే మూసేస్తున్నారు. ఒక 2 టిఫిన్ షాప్స్ అయితే ఉన్నాయి, ఒక టీ షాప్ అయితే ఉందన్నమాట. అయితే మనకు ఎంప్లాయీస్ కూడా ఇక్కడ వచ్చి వర్కింగ్ అయితే చేసుకుంటున్నారండి. ఇవాళ సండే కాబట్టి లేరు. అలాగే మనకు ఫ్రంట్ ఏంటంటే ఈ యొక్క వర్క్స్ చూస్తున్నారు కదా, ఇది మనకు అన్నా క్యాంటీన్ అండి. అన్నా క్యాంటీన్ సంబంధించి ఇక్కడ కడుతున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఎగ్జాక్ట్గా మనకు ఏబీసీఆర్డీ ఫ్రంట్ సైడే ఈ యొక్క అన్నా క్యాంటీన్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా. మనం ఉండేది ఇప్పుడు ఏపీసీఆర్డీ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ మనకు ఈ యొక్క మంజీరా గ్రూప్ సంబంధించిన హోటల్ అయితే రాబోతుంది. దానికి సంబంధించి కొత్త క్లీనింగ్ కానీ సాయిల్ టెస్ట్ కానీ కూడా అన్ని కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ అక్కడ కంటైనర్ వచ్చింది చూడండి, అందులో అంతా మెటీరియల్ అవన్నీ కూడా పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ చూడండి పునాదులు కూడా వేసుకోన్నారు చూడండి. ఇటు సైడ్ మొత్తం కూడా రౌండ్గా ఈ యొక్క పొతలు వేసుకొని నీట్గా పునాదులు అయితే వేసుకున్నారు చూడండి. రాళ్ళు కనిపిస్తున్నారు చూడండి పునాదులు. ఇవంతా కూడా మనకు మంజీరా గ్రూప్కి సంబంధించండి. మనకు హైదరాబాద్లో కేబిహెచ్పి జేఎన్టీ ఆపోజిట్లో ఉంటుంది ఈ యొక్క హోటల్. ప్రజెంట్ అయితే మనకు ఆ హోటల్ కూడా ఇక్కడైతే రాబోతుంది. దీనికైతే ఒక 1 month బ్యాకే సాయిల్ టెస్ట్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. మొత్తం క్లీనింగ్ వర్క్ చేసుకొని ఈ యొక్క మొత్తం కూడా అక్కడక్కడ ఈ యొక్క దిమ్మల్లాగా అయితే ఫౌండేషన్ అయితే వేసుకోన్నారు. ఎగ్జాక్ట్గా ఇది మనకు N11 E3 జంక్షన్ రోడ్ దగ్గర వస్తుందండి. ప్రజెంట్ ఇదంతా కూడా మనకు N11 రోడ్డు. మీకు ఇక్కడ టవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అండి.
ప్రజెంట్ దీనికి సంబంధించి ఏంటంటే ఇది మనం బ్యాక్ సైడ్ చూస్తున్నాము. ఈ బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఒక 12 టవర్స్ సంబంధించి వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. లోపల ప్రజెంట్ మీకు సౌండ్ వస్తుంది చూడండి. లోపలంతా కూడా ఈ యొక్క ఫ్లోర్ కి సంబంధించిన టైల్స్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ కి, ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్స్ కి ఈ యొక్క అన్ని పవర్ సంబంధించిన వర్క్స్, ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా పాటు కింద పార్కింగ్ సంబంధించిన వర్క్స్, అలాగే పవర్ కి ఇక్కడ మనకు చిన్న రూమ్ లా కనిపిస్తుంది చూడండి. అక్కడంతా కూడా మనకు పవర్ సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా ఫిట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇటు సైడ్ అంతా కూడా పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి. బ్యాక్ సైడ్ లోపల ఈ సైడ్ ఉన్న 3 టవర్స్ కి, బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ కి మొత్తం లోపల ఫ్లోర్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్స్ కి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఫ్లోర్ వర్క్స్, పవర్ సంబంధించిన వర్క్, ఫైర్ సేఫ్టీ వర్క్స్ ఇవి బ్యాలెన్స్ ఉన్నాయి, అవి జరుగుతున్నాయండి. ఇక్కడ మనకు ఈ టవర్ ఫ్రంట్ ఇది కడుతున్నారు కదండి రూమ్స్ లాగా, అవి మనకి ఏంటంటే పవర్ కి మొత్తం కూడా 2 ఫ్లోర్ల గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ 2 ఫ్లోర్ లాగా అయితే కడుతున్నారండి. మొత్తం కూడా ఇక్కడ పవర్ సంబంధించి ఈ యొక్క టవర్స్ 6 టవర్స్ సంబంధించి పవర్ సంబంధించి మొత్తం కూడా ఇక్కడైతే ఉంటుంది. మెయిన్ ఇక్కడ నుంచి మనకు అండర్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే వెళ్తుందండి పైకి అయితే. అలాగే సేమ్ ఫ్రంట్ ఉన్న 6 టవర్స్ కూడా ముందరైతే కట్టడం జరుగుతుంది. సో చూడండి ఎలా ఉందో మొత్తం స్టేటస్ అంతా కూడా ఒకే స్టేటస్ లో అవుతుందండి. ప్రజెంట్ దీనికి సంబంధించి సైడ్ సంబంధించి పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోన్నారు. మీకు ఇక్కడంతా కూడా మిషనరీస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, రిగ్ మిషన్లు ఇవన్నీ క్రెయిన్స్. ప్రజెంట్ ఇదంతా కూడా మనకు ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అండి. అసెంబ్లీకి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించి ఈ యొక్క పెంచింగ్ లాగైతే క్లోజ్ గా అయితే ఈ యొక్క రేకులతో అయితే నిర్మించేశారు. లోపలంతా కూడా మనకు వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. అక్కడంతా కూడా మనకు ఫైల్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారండి ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి. ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి మనకు ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇది మనకు ఈ యొక్క అసెంబ్లీ అమరావతిలో కంప్లీట్ అయితే అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనమాట. ఎందుకంటే డిజైనింగ్ లో ఆ విధంగా అయితే ఉంటుంది. మొత్తం కూడా ఈ 3 ఫ్లోర్లు అయితే ఉంటుందండి. అలాగే మనకు పొడవైన 250 మీటర్ల ఎత్తైన ఒక టవర్ కూడా ఉంటుంది పైన. చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. దానికి సంబంధించి ఏంటంటే ప్రజెంట్ ఇక ఫౌండేషన్ వర్క్ సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి బంగ్లాలు, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ అన్నమాట. ఈ పనులు మాత్రం చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి. ఎందుకంటే మీరు గత వీక్ వీడియోస్ చూసుకుంటే అప్పుడు జస్ట్ మనకి ఏంటంటే ఈ యొక్క బిల్డింగ్ కంప్లీట్ అయ్యి ఈ యొక్క రూమ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ రూమ్ వర్క్స్ కానీ కూడా కంప్లీట్ అయిపోయి పైన సిమెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్ అయితే వేసుకుంటూ వెళ్తున్నారు చూడండి. అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. అంతకుముందుకి ఎంత చేంజెస్, అప్పటికి ఇప్పటికి ఎంత చేంజెస్ చూడండి. అన్ని కూడా ఈ యొక్క లైన్ లో ఉన్న మొత్తం కూడా పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి. లోపల వర్క్స్ అన్ని, రూమ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని సిమెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి చూడొచ్చండి. మీకు గత వీక్ లో చూసుకున్నట్లయితే ఒక 10 days బ్యాక్ వీడియోస్ లాస్ట్ ఒక బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. ప్రజెంట్ చూడండి మొత్తం కూడా ఏ స్టేటస్ లో ఉందో. చాలా అంటే చాలా మారిపోయిందండి. వితిన్ 15 or 10 days లోనే మ్యాక్సిమం అన్నిటి కూడా పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క సిమెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి అప్పుడు మీకు 15 days బ్యాక్ వీడియోలో ఏంటంటే జస్ట్ ఈ యొక్క లోపల రూమ్ వర్క్స్ ఇవి అయితే జరుగుతుండే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారండి. దీనికి సంబంధించిన వర్క్స్ మనకు బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి ఈ యొక్క జడ్జీలకు సంబంధించి. ఇక్కడ మీరు టవర్స్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు ఎన్జిఓ టవర్స్ అండి, నాన్ గెజిటెడ్ ఆఫీసెస్ టవర్స్ ఇవన్నీ కూడా. ప్రజెంట్ దానికి సంబంధించి ఏవైతే అంటే ఇవన్నీ కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రతి ఫ్లోర్ కూడా 4 ఫ్లాట్స్ అయితే వస్తాయండి. దానికి సంబంధించి ప్రజెంట్ ఏవైతే ఈ 12 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయినాయో వాటన్నిటికి కూడా ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్ అయితే మొదలు పెట్టినారు చూడండి. ఈ టవర్ ఫస్ట్ టవర్స్ అంతా పెయింటింగ్ వేస్తున్నారు చూడండి, ఏదో మనుషులు కనిపిస్తున్నారు చూడండి. అంతా కూడా పెయింటింగ్ అయితే వేయడం జరుగుతుంది కంప్లీట్ అయిపోయినట్టువి. అలాగే కొన్ని 11, కొన్ని 8, 10, 7, 4, 3 దగ్గరలాగా ఉన్నాయి. వాటన్నిటి కూడా మనకు వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. లాస్ట్ వీక్ అంతా కూడా ఈ యొక్క ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్గా అలొకేషన్ చేసుకొని ప్రజెంట్ వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడంతా కూడా లోపల బయట 2 కూడా పెయింటింగ్ వర్క్ జరుగుతున్నాయండి. మొత్తం కూడా ఈ యొక్క 21 టవర్స్ సంబంధించి ఆల్మోస్ట్ చాలా టవర్స్ అయితే 12 ఫ్లోర్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడైతే కంప్లీట్ కానీ 5 ఫ్లోర్ 6 ఫ్లోర్ దగ్గర ఉన్నాయి కదా, వాటన్ని కూడా వర్క్ చేసుకుంటున్నారండి. కంప్లీట్ అయిపోయినట్టుగా అన్ని కూడా పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. చూడండి ప్రతి ఫ్లోర్ దగ్గర 5-6 మంది అయితే పెయింటింగ్ వేస్తూనే ఉన్నారు చూడండి. అటు సైడ్ చూస్తున్నారు కదండి టవర్స్, ఇవన్నీ కూడా మనకు గ్రూప్ డి ఆఫీసెస్ సంబంధించిన టవర్స్. ఇవి కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. ఇందులో ప్రతి ఫ్లోర్ కూడా 4 ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ యొక్క 6 టవర్స్ కూడా కంప్లీట్ అయిపోయి లోపల యొక్క పవర్ సంబంధించిన వర్క్స్, అలాగే వాటర్ పైప్స్ వర్క్స్, ఫైర్ సేఫ్టీ వర్క్స్, ఈ యొక్క పార్కింగ్ సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. రిమైనింగ్ ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి చూస్తున్నారు కదా. అలాగే మనకి ఏంటంటే ఈ యొక్క టవర్ కి ఫ్రంట్ ఏంటంటే ఈ యొక్క పార్కింగ్ సంబంధించి కట్టడానికి అయితే మనకి ఈ యొక్క
మనకి ఏంటంటే అక్కడ మనకు ఈ యొక్క పైల్ ఫౌండేషన్ అనేది జరుగుతుందండి. ఈ యొక్క పార్కింగ్ సంబంధించి దానికి సంబంధించి ఐరన్ రాడ్స్ మొత్తం కూడా దించుకొని ఇక్కడ మొత్తం ఈ యొక్క ఐరన్ డ్రమ్ముల లాగా అయితే ఈ విధంగా అయితే చేసుకుంటారు. మనకి ఇక్కడ ఐరన్ డ్రమ్స్ లాగా ఉన్నాయి చూడండి. ఐరన్ ఏం చేస్తారంటే రౌండ్ గా అయితే మలుచుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మలుచుకొని అక్కడ ఫౌండేషన్ అయితే ఈ యొక్క ఐరన్ రాడ్స్ అయితే దించుకోవడం జరుగుతుందండి. దీనిలో కాంక్రీట్ అవన్నీ కూడా మిక్స్ చేస్తారు. ప్రజెంట్ ఈ యొక్క 6 టవర్స్ సంబంధించి వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. లోపలికి వెళ్ళి కూడా ఫ్లోర్ వర్క్స్ కూడా అవన్నీ కూడా రైల్స్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ యొక్క పవర్కి సంబంధించిన వర్క్స్ వైర్స్ అవన్నీ కూడా లాక్కోవడం జరుగుతుంది. వాటర్ పైప్స్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. రిమైనింగ్ అన్ని కూడా మ్యాక్సిమం ఇంకా క్లీనింగ్ వర్క్స్ ఈ యొక్క పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. మిగతా ఏదైతే ఈ యొక్క టవర్స్కి కంప్లీట్ కావాలో ఆ పనులు అయితే అయిపోయి ఉన్నాయండి. అంటే ఫినిషింగ్ ఈ యొక్క డోర్ వర్క్స్ అవి చిన్న చిన్న బ్యాలెన్స్ ఉన్నాయి. రిమైనింగ్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోవడానికి అయితే వచ్చాయన్నమాట. మొత్తం కూడా టవర్స్కి అయితే నేమ్స్ అయితే ఇచ్చినారండి. అక్కడ D1 అది, ఇది లాస్ట్ D2, D3, D4, D5, D6 అండి. ఇది 6వ టవర్. ప్రజెంట్ దీనికి ఏంటంటే ఇక్కడ లోపల ప్రజెంట్ అది పైన చూడండి పెయింటింగ్ లోపల పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి. లోపల ఫ్లోర్ వర్క్స్ పెయింటింగ్ వర్క్స్ అవైతే జరుగుతున్నాయి ఇటు సైడ్. మిగతా అటు సైడ్ ఉన్నట్టు కూడా కంప్లీట్ చేసుకోమన్నారు అనమాట. ప్రజెంట్ దానికి ఏంటంటే వాటర్ పైప్స్ వర్క్స్ పవర్ సంబంధించిన వర్క్స్ అవి జరుగుకుంటూ ఇటు పక్క చూడండి మొత్తం కూడా ఈ యొక్క పార్కింగ్ సంబంధించి లాస్ట్ టైం మీరు చూసుకుంటే ఇక్కడంతా కూడా ఐరన్ రాడ్ బెండింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకోండి. ప్రజెంట్ మొత్తం కూడా కాంక్రీట్ అయితే ఒక ఫ్లోర్ లాగా అయితే మొత్తం పోసేస్తున్నారండి. చూడొచ్చు మీరు. ఇది లాస్ట్ వీడియోలో ఏంటంటే మొత్తం ఐరన్ రాడ్స్ అలొకేషన్ అవి చేసుకొని బెండింగ్ చేసుకుని అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు అంతా క్లియర్ గా మొత్తం కూడా నీట్ గా అయితే పోసేయడం జరుగుతుంది. ఇది మనకు గ్రూప్ డి ఆఫీసెస్ సంబంధించి. దీనికి సంబంధించి మనకు షాపురి ఫాలెంజీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. అలాగే మనకు అక్కడ గెజిటెడ్ ఆఫీసెస్ టవర్స్ కూడా 15 టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఈ యొక్క షాపురి ఫాలెంజీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. అంతా కూడా ఈ యొక్క హైకోర్టు దగ్గర పనులండి. మొత్తం కూడా రూపురేఖలే మారిపోయాయి ఒక 10 days లోనే. చూస్తున్నారు కదా ఎలా ఉందో సిచ్యువేషన్. మొత్తం కూడా అసలు ఎలా ఉందో చూడండి. మొత్తం మెటీరియల్స్ కానీ వివిధ వెహికల్స్ అన్నీ కూడా లోపల జరుగుతున్నాయండి వర్క్స్ అయితే. సో చూస్తున్నారు కదండి. ఇది మొత్తం కూడా మనకు ఈ యొక్క హైకోర్టు దగ్గర వర్క్స్ అసలు మిరాకిల్ అని చెప్పుకోవాలి. మీకు లాస్ట్ 15 days బ్యాక్ ఒక వీడియో అయితే పెట్టాను. ఇక్కడ జయకృష్ణ సార్ అని ఒక అతను కూడా చెప్పారనమాట. ఇంకొక 15 days లో చూడండి వర్క్స్ ఎలా జరుగుతాయని. సేమ్ చెప్పినట్టే వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. మొత్తం కూడా కింద ఫ్లోర్ సంబంధించిన వర్క్స్ ఫౌండేషన్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు. NCC అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. అలాగే మొత్తం కూడా ఇంత చూపించాను కదా ఫ్రంట్ ఆ సైట్ అంతా కూడా చెట్లు ఎలా ఉన్నాయో చూడండి. గత వీక్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూడండి ఏ స్టేజ్కి అయితే తీసుకుని వచ్చేసారు. మొత్తానికి అయితే మనకు ఈ యొక్క హైకోర్టు దగ్గర కూడా వర్క్స్ అనేది ఇంకా మొదలు పెట్టారు. ఇటు సైడ్ అంతా చూడండి అసలు వర్క్ ఎలా జరుగుతుందో. అప్పుడంతా మొత్తం అవన్నీ చెట్లు అవన్నీ ఉండే. జస్ట్ లాస్ట్ వీకే స్టార్ట్ చేశారండి. మీకు లాస్ట్ వీక్ పెట్టాను అనమాట ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి. అప్పుడు వర్క్స్ ఇప్పుడు వర్క్ చూసుకోండి. అసలు మిరాకిల్ అనే చెప్పుకోవాలి. విత్ ఇన్ 10 days లోనే మనకు ఈ స్టేటస్ అంటే వర్క్ మామూలు విషయం కాదండి. అప్పుడు మొత్తం కూడా చెట్లు జస్ట్ అప్పుడే క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేశారు. ప్రజెంట్ మొత్తం కూడా షెల్టర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని మిషనరీస్ అవన్నీ కూడా వస్తున్నాయి. అలాగే ఇక్కడ మీరు ఏదైతే వర్క్ చూస్తున్నారో ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర అండి. ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ 5కి సంబంధించి NCC అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. మొత్తం కూడా చూడండి ఎంత ఫాస్ట్ గా జరుగుతుందో వర్క్. మొత్తం కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా ఐరన్ రాడ్స్ కటింగ్స్ కానీ అన్ని జరిగిపోయి ఆ సైడ్ అంతా కూడా ఈ యొక్క డయాగ్రిడ్ కి సంబంధించి సపోర్టింగ్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడానికి వచ్చాయండి. ఇదంతా కూడా మనకు ఈ మంత్ స్టార్టింగ్ లో అయితే స్టార్ట్ అయింది అనమాట. అంటే లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది. మొత్తం కూడా వాటర్ ప్రూఫ్ షీట్స్ చేసుకొని మొత్తం కూడా కాంక్రీట్ వర్క్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ యొక్క డయాగ్రిడ్ కి సంబంధించి సపోర్టింగ్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి వచ్చారు. మీకు గత వీక్ లో చూసుకుంటే అదంతా కూడా అటు సైడ్ అంతా కూడా ఐరన్ రాడ్స్ అలొకేషన్ అవన్నీ కూడా చేసి పెట్టుకున్నారు. ప్రజెంట్ అవన్నీ కూడా కాంక్రీట్ తో దిమ్మల్లాగా పోసేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మనకు ఇటు సైడ్ అయితే వచ్చినారండి. ఇది మనకు ఐకానిక్ టవర్ 5కి సంబంధించిన వర్క్స్. ఇదేనండి మనకు 49 floors అయితే ఉంటుంది. ఇందులోనే మనకు CM గారి క్యాంప్ ఆఫీస్ కానీ అలాగే హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 5లోనే ఉంటుందండి. దానికి సంబంధించి మీరు వర్క్స్ కూడా చూసుకోవచ్చు. ఎంతమంది వర్క్ చేస్తున్నారో మొత్తం కూడా జనాలు కనిపిస్తూనే ఉన్నారు చూడండి. ఇక్కడ మీరు చూసేది ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర అండి. అవతల ఉన్నది ఐకానిక్ టవర్ 3. ఇది మనకు దగ్గర ఉన్నది ఐకానిక్ టవర్ 4. ప్రజెంట్ దీనికి సంబంధించి మనకి L&T అనే కంపెనీ వాళ్ళకి వర్క్ చేస్తున్నారు. వర్క్స్ చూడండి అసలు సండే అయినా కూడా ఆగకుండా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. మొత్తం కూడా కాంక్రీట్ సంబంధించి వర్క్స్ అని కంప్లీట్ చేసుకున్నారు. అలాగే డయాగ్రిటిక్ టెక్నాలజీ సంబంధించి ఆ యొక్క సపోర్టింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర అయితే వర్క్ కూడా జరుగుతున్నాయి చూడండి. ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ కానీ బ్యాక్ సైడ్ కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు మనుషులే కనిపిస్తున్నారండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 and 4 అలాగే 5 దగ్గర కూడా
చూసుకోవచ్చు. మొత్తం నీట్గా అయితే మీరు గత 10 days బ్యాక్ చూసుకుంటే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇక్కడ వంగిపోయినట్టు అవన్నీ ఉండే మొత్తం కూడా ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుందో చూడండి, ఒక్కడు కూడా కనిపించదు. ఆ విధంగా అయితే చేసేసారు. అలాగే ఐకానిక్ టవర్ 3 దగ్గర కూడా అంత నీట్గా అయితే చేసేసారండి. మొత్తం కూడా ఈ యొక్క డయాగ్రిడ్కి సంబంధించి సపోర్టింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు ఈ యొక్క ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర కూడా. సో ఇప్పుడైతే మనం ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ మీరు చూసే వరకు ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అండి. ప్రజెంట్ ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర ఈ యొక్క కాంక్రీట్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ మోల్ జరుగుతున్నాయి చూడండి. ఇదంతా కూడా లాస్ట్ మంత్ అంతా కూడా మట్టినంతా కూడా నీట్గా ఒక లేయర్గా చేసి మొత్తం గ్రావెల్ అవన్నీ కూడా పోసుకొని సో ఈ ప్రజెంట్ ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే గత ఈ మంత్ నుంచి లాస్ట్ 10 days నుంచి అయితే స్టార్ట్ చేశారండి కాంక్రీట్ వర్క్స్. అవి అయితే శరవేగంగా అయితే జరుగుతుంది ప్రజెంట్ ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే. ప్రజెంట్ ఇదండి మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్స్ 5కి సంబంధించి వర్క్ స్టేటస్ అయితే ఒకేలాగా అయితే ఉంది మొత్తం కూడా. అలాగే మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర మాత్రం ఐకానిక్ టవర్ 5, 3, 4 దగ్గర ఈ యొక్క డయాగ్రిడ్కి సంబంధించిన సపోర్ట్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోవడానికి అయితే వచ్చాయండి. ఇది ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ 1 దగ్గర అయితే ఈ విధంగా అయితే ఉంది. ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర అయితే ఇందాక చూశారు కదా ఆ వర్క్ స్టేటస్ అయితే ఉంది. ఇది కూడా మొత్తం కూడా మనకి ఈ యొక్క సపోర్టింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఏంటంటే కాంక్రీట్ వర్క్స్ అయితే మొదలు పెట్టారు కదా ఇప్పుడు. యాక్చువల్గా ఎందుకు ఫస్ట్ నుంచి మనకు ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అయితే వర్క్స్ అనేది ఫాస్ట్గా జరుగుతుందండి. తర్వాత ఏం జరిగిందంటే మనకు ఒక 1 month బ్యాక్ వర్షం రావడం, బ్యాక్ సైడ్ నుంచి వాటర్ రావడం, ఆల్మోస్ట్ అలా ఐకానిక్ టవర్ 1 and 2 మునిగిపోయింది. తర్వాత అన్ని కూడా డీ వాటరింగ్ చేసుకొని మళ్ళీ బురదలు అవన్నీ ఉంటూ కూడా క్లియరెన్స్ చేసుకొని కూడా మళ్ళీ వర్క్ అయితే ఫాస్ట్గా అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీకు టవర్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా మొత్తం 6 టవర్స్. ఈ 6 టవర్స్ ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అండి. ప్రతి టవర్ కూడా G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రతి ఫ్లోర్లకి 2 ఫ్లాట్స్ అయితే ఉంటుంది. మొత్తం ఈ 6 టవర్స్ కలిపి 144 ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఈ యొక్క టవర్ సంబంధించి ఏపీసీఆర్డీ బిల్డింగ్ తర్వాత ఓపెన్ కాకపోతున్న ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసెస్ సంబంధించిన టవర్స్ ఇవన్నీ కూడా. రీసెంట్ వీడియోలో అయితే ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. అందులో లోపల కానీ ఈ యొక్క పవర్ సంబంధించిన వర్క్, ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారండి. జస్ట్ పవర్ సంబంధించిన వరకు ఇంకా ఫినిషింగ్ అయితే వైర్లన్నీ కూడా లాగేసి అయితే పెట్టేస్తున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క పార్కింగ్ సంబంధించిన వర్క్స్, క్లీనింగ్ వర్క్స్, అలాగే ఫినిషింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అన్ని కూడా ఈ యొక్క టవర్స్ సంబంధించి అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మనకు ఎంట్రీ అయితే ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, అటు నుంచి అయితే ఉంటుందండి. మొత్తం కూడా ఎంట్రీ దగ్గర అయితే మెట్ల త్రూ అయితే నీట్గా అయితే చేస్తున్నారు. లిఫ్ట్ సో ఇదండి, చూసారు కదా ప్రజెంట్ మనకు అమరావతిలో వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ఏంటనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నెక్స్ట్ వీక్ నుంచి అమరావతిలో అసలు రోడ్స్ వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా అప్డేట్ ఇస్తానండి.